హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ఎస్ఎంకే రెడ్డి నాలెడ్జ్ హబ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం అగ్రికల్చర్, వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. ఇది మన దేశం లాంటి ఇండియా లాంటి అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మీ అందరికీ తెలుసు, వ్యవసాయ ప్రధానంగా ఉన్నటువంటి మన దేశంలో ఈ రోజున రైతులు ఏ విధంగా గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారో, వ్యవసాయాన్ని ఏ విధంగా మనం నిర్లక్ష్యం చేస్తున్నామో నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. పండించేవాడు లేకపోతే మనకి తినటానికి ఎక్కడి నుంచి వస్తుందో మరి మీ అందరూ అర్థం చేసుకోవాలి. సో ఒకటి మాత్రం వాస్తవం, వ్యవసాయం అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎర్త్. ఇది మనం సినిమాలో కూడా ఒక డైలాగ్గా చూసాం. నిజమే, వాస్తవంగా వ్యవసాయం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది రైతు మాత్రమే చేయగలడు. మరి ఆ రైతుని మనం ఎంతవరకు ప్రోత్సహిస్తున్నాం ఈ రోజున, మరి ఆ రైతుకి ఏ విధంగా మనం సహాయపడుతున్నాం, మన ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం అయినా సరే రైతుల్ని నిజంగా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ ప్రధానమైనటువంటి మనలాంటి దేశాల్లో నిజంగా ఈ విధంగా జరగటం చాలా దురదృష్టకరం. మనం కార్పొరేట్ శక్తులకు ఇచ్చినటువంటి, కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చినటువంటి వాటిలో కనీసం 10% మనం వ్యవసాయం మీద దృష్టి పెట్టినా కూడా ఈ రోజున ఈ రంగానికి ఇటువంటి ఇబ్బంది కలిగేది కాదు. ఒక మహానుభావుడు గతంలో అన్నట్టుగా వ్యవసాయం దండగా అన్నాడు. ఆయన ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి ఈ ఈ ఈ కాలంలో సో నిజంగా వ్యవసాయానికి మంచి రోజులు ఉంటాయని చెప్పి ఎవరు ఆశించరు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, పండించేవాడు లేకపోతే మనం రేపొద్దున మనం తినడానికి ఆహారం కూడా ఉండదు. మీ అందరికీ తెలుసు ఏ రకంగా కల్తీ జరుగుతుంది ఈ రోజున. మరి పండించే పంట లేకపోయినప్పుడు మరి కల్తీ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో అది అరికట్టడం కూడా మనకు చేత కాదు. ప్రభుత్వాలకు అది కూడా నిజంగా మరి ఇండియాలో జరిగినంత కల్తీ ఏ దేశంలో నా దేశం వరకు జరగదు. అన్ని చోట్ల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్ని దేశాల్లో. కానీ దురదృష్టం ఏంటో మరి మన దేశంలో ఒక కల్తీ విషయంలో, ఆహార కల్తీ విషయంలో ఎంతో స్ట్రిక్ట్గా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వాలు నిజంగా చాలా నిర్లిప్తతో ఉంటున్నాయి. మరి ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరు కూడా దీని మీద ఫైట్ చేయడానికి ముందుకు రారు. ఒకవేళ వచ్చినా కూడా ఆ సమస్యని పెద్దగా పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకరోజు ఏదో ఆ హోటల్స్ మీద, వాటి మీద, వీటి మీద దాడి చేస్తారు ఫుడ్ ఇన్స్పెక్టర్స్. మిగతా రోజుల్లో కామ్గా కూర్చుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆల్మోస్ట్ మనం ఏదో ఒక ఫార్మాలిటీ కోసం తనిఖీలు చేయడం తప్ప నిజంగా ఫుడ్ అడల్టరేషన్ ఎక్కడ జరిగినా కూడా దానికి కఠిన శిక్షలు అమలు చేయడం అనేది నిజంగా మన దేశంలో లేదు. చాలా దురదృష్టకరం. మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే మనం ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం. ముందుగా కల్తీని నివారించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఆహారం కల్తీ ఎప్పుడైతే జరుగుతుందో మన ఆరోగ్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేటటువంటి ప్రక్రియ మొదలుపెట్టడం పరోక్షంగా. అది నిజంగా మీ అందరికీ తెలుసు ఏ విధమైనటువంటి పర్యవసానానికి దారితీస్తుందో. నిజంగా ఫుడ్ అడల్టరేషన్ ఈజ్ ద మోస్ట్ హీనియస్ క్రైమ్. సో దాన్ని మనం అరికట్టలేకపోతున్నాం. చాలా దురదృష్టకరం. ప్రభుత్వాలు వీటి మీద ఫోకస్ పెట్టాలా. ఈచ్ అండ్ ఎవ్రీ person, every citizen is responsible to take their pledge towards preventing this adulteration, food adulteration. ఈ మధ్య రీసెంట్గా మనకి ఇక్కడ రాజమండ్రిలో కూడా పాలు కల్తీ ఘటన జరిగింది. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నిజంగా ప్రభుత్వం మరి ఏ చర్యలు తీసుకుందో మనకైతే తెలియదు. కానీ ఇప్పటివరకు నిజంగా అటువంటి సంఘటన జరిగినప్పుడు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలా. ఇదే కాకుండా చాలా చాలా చోట్ల చాలా రకాలుగా జరుగుతూ ఉంది. కాబట్టి మన దేశం లాంటి పెద్ద దేశంలో మరి ఇటువంటి చర్యల్ని
మరి ఎంత వీలైతే అంతగా అరికట్టడం, ఆహ్, ప్రజలకి మంచి ఆహ్, ఎన్విరాన్మెంట్ అంటే హెల్తీ ఎన్విరాన్మెంట్‌ని ప్రొవైడ్ చేయడం అనేది ప్రభుత్వాల బాధ్యతగా, అదేవిధంగా సిటిజన్స్ యొక్క బాధ్యతగా కూడా నేను చెప్తున్నాను. ఎవ్వరు కూడా ఫుడ్ అడల్టరేషన్‌కి పాల్పడొద్దండి. దయచేసి దానంత నీచమైనటువంటి పని మరొకటి ఉండదు. సో, మీ వ్యాపారాల నిర్వహణలో మీరు సక్రమంగా మీరేదో లాభాల కోసం ప్రయత్నిస్తూ ఫుడ్ అడల్టరేషన్ చేస్తే మీరు దానికి నిజంగా పదొంతుల ఆహ్, ప్రతిఫలాన్ని మీరు అనుభవించాల్సొస్తుంది. సో, నిజంగా అటువంటి హీనియస్ థింగ్స్‌కి పాల్పడవద్దని దయచేసి నేను ఈ వీడియో ముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వాలు మాత్రం స్ట్రిక్ట్‌గా వ్యవహరించాలా. ఎక్కడ ఏ విధమైనటువంటి తప్పు జరిగినా కూడా ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకొని, మళ్ళీ అటువంటి సంఘటనలు చేయాలంటే, అటువంటి వాటికి పాల్పడాలంటే భయపడే విధంగా శిక్షలు అమలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అటువంటి చట్టాలు కూడా తీసుకురావాలా మనం. సో, కాబట్టి ఈ విషయంలో మాత్రం నిర్లిప్తత అనేది పనికిరాదు. సో, చాలా 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 సందర్భాల్లో బాధపడటం తప్ప మనం చేయగలిగింది ఏమి లేదు. ఆహ్, మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా మనం ఏం కోరుకుంటామంటే, ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని మనం కోరుకుంటాం. సో, అటువంటి సమాజం నిర్మించుకోవాలంటే ముందుగా ఈ ఫుడ్ అడల్టరేషన్ మనం నివారించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో సో, ఈ విధంగా ప్రభుత్వాలు ముందడుగు వేస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీ మురళీకృష్ణారెడ్డి. జై హింద్.